హలో ఇన్వెస్టర్స్, మీలో హెచ్ఎన్ఐస్, ఎన్ఆర్ఐస్ ఆర్ఎల్స్ ఎవరైతే మనం 10 crores అక్యూములేట్ చేసుకుంటున్నారు ఆర్ చేసుకోవాలి అనుకునే ఆలోచన ఉంటే ఒక 10 సంవత్సరాల్లో ఈ పోర్ట్ఫోలియో ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనే పర్టికులర్ వీడియోలో మనం చెక్ చేసుకుందాము. అందరికన్నా ముందు ఇండియా యాజ్ ఎకానమీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అంటే నెక్స్ట్ 10 yearsలో ఇండియా ఎక్స్ప్లోజివ్ గ్రోత్ నా ఇన్వెస్ట్మెంట్ ని గ్రో చేసిద్దా, ఇది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఈ 10 కోట్లు నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 5 లక్షలు ప్రతి నెల ఎస్ఐపి తోటి నేను ఈ అక్యుములేట్ చేసుకోవచ్చా, ఎంతవరకు గ్యారంటీగా ఆర్ ఒక టెంటేటివ్ గా మనం మైండ్ సెట్ అనేది మనం ఆలోచించాలి. డెఫినెట్లీ ఇక్కడ కొన్ని నంబర్స్ అర్థం చేసుకుందాము. ఓవరాల్ ఆ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఆ ట్రాజెక్టరీ, ట్యాక్స్ ఆప్టిమైజేషన్, అసెట్ అలోకేషన్ ఏది చేస్తే ఈ 10 crores మనం అచీవ్ అవుతాము గ్యారంటీ అనేది చెప్పలేము. బట్ ఒక టెంటేటివ్ స్ట్రాటజీస్ తోటి మనం ఫాలో అవుతే ఖచ్చితంగా మనం ఇండియా గ్రోత్ స్టోరీలో ఇన్ఫ్లేషన్ ప్రూఫ్ రిటైర్మెంట్ స్ట్రాటజీ మనం ఫౌండేషన్ లాగా పెట్టవచ్చు. సో ఫస్ట్ ఇండియా ఎందుకు, ఇండియా యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ఎందుకు ప్రిఫర్ చేసుకోవాలి. సో ఫస్ట్ నెక్స్ట్ 10 years డికాడల్ గ్రోత్ మనకి ఇండియా అనేది చెప్పుకోవాలి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అక్రాస్ ద గ్లోబ్ ఇండియా అనేది ఇండియన్సే కాదు, ఈవెన్ బయట కంట్రీస్ వాళ్ళు కూడా ఇండియాలో ఖచ్చితంగా మీరు యాజ్ అ ఇన్వెస్టర్ లేకపోతే యాజ్ అ ఎఫ్డిఐ మీరు తీసుకుంటూ రావాలి. సో ఇక్కడ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ తోటి మనం చూసుకుంటే కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ మనం చూసుకుంటే ప్రాఫిటబిలిటీ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి కనిపిస్తుంది. సో వెస్టర్న్ కంట్రీస్ కి ఇది ఒక ఆపర్చునిటీ క్లియర్ గా అనిపిస్తుంది. ఇక్కడ రిటర్న్స్ ఒకటే కాదు, ఎంతవరకు నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ రెస్ట్రిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఆర్బిఐ పేరు వరల్డ్ లో ఒక ట్రాన్సాక్షన్ ఎఫిషియన్సీ అనేది ఇండియన్ మార్కెట్స్ లో తీసుకొస్తున్నారు అనేది చాలా క్లియర్ గా మనం లాస్ట్ 2 decades లో మనం చూస్తున్నాము. సో అది మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ మనకి లిక్విడిటీ ఆస్పెక్ట్స్ లో అన్ని విధానంగా ఇంత స్ట్రక్చరల్ ఎకానమీలో మనం ఉంటే డెఫినెట్లీ అది మనకి చాలా యూజ్ఫుల్ గా ఉంటది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో డెఫినెట్లీ ఇది ఒక బ్యాక్ బోన్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా మ్యాథ్స్ అర్థం చేసుకుందాము. ఖచ్చితంగా నేను ఒక 10 సంవత్సరాల్లో 5 లక్షలు నెలకి ఎస్ఐపి చేసుకుంటే నేను ఈ 10 crores టార్గెట్ అచీవ్ చేసుకోవచ్చా. సో ఇక్కడ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో అనేది మనం క్రియేట్ చేసుకుంటే యావరేజ్ గా 9.7 CR మనం సిఏజిఆర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 6 CR, మనకి అడిషనల్ గా క్యాపిటల్ గెయిన్స్ మనకి 4 CR యాడ్ అవుతుంది. సో క్లోజ్ టు 10 CR మనం అచీవ్ చేయొచ్చు ఎట్ దిస్ టెంటేటివ్ ఇంట్రెస్ట్ రేట్స్. అదే విధంగా మన పోర్ట్ఫోలియోలో 20% వస్తుంటే మన పోర్ట్ఫోలియో 11.20 దాకా మనం వెళ్ళే అవకాశం ఉంది. అగ్రెసివ్ నేచర్ ఆర్ అగ్రెసివ్ ప్రొఫైల్ మనం సెలెక్ట్ చేసుకుంటే క్లోజ్ టు 12.40 దాకా మనం రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒకవేళ మనం 10 CR ఖచ్చితంగా ఇదే టార్గెట్ మనం అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఒక కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియోతో మనం వెళ్ళొచ్చు అనేది ఈ నంబర్ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మనం టార్గెట్ ఏ టెంటేటివ్ పోర్ట్ఫోలియో తోటి మనం రీచ్ అవ్వచ్చు, ఆ పోర్ట్ఫోలియో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఆ పోర్ట్ఫోలియో మనకి కన్జర్వేటివ్ ప్రొఫైల్ తో కూడా మనం రీచ్ అవుతుంటే దాని మీదే మనం ప్రొసీడ్ అవుతాం మంచిది అనేది మనం చెప్పుకోవాలి. సో అసెట్ అలోకేషన్, సో ఈ సొఫిస్టికేటెడ్ అలోకేషన్ మీద మనం ఫోకస్ చేసుకుంటే ఈక్విటీ పోర్షన్ మనకి 40% మనం ఇవ్వాలి కంప్లీట్లీ కోర్ పోర్ట్ఫోలియో. సో లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇది మనం ప్లాన్ చేసుకోవాలి. సో
బూస్టర్ ఆల్ఫా మన పోర్ట్ఫోలియోని నెక్స్ట్ లెవెల్ దాకా తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న ఫండ్స్ మనం చెప్పుకుంటే అది మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ తోటి ఉంటది. సో దీంతో ఓవరాల్ గా మన పోర్ట్ఫోలియోలో మంచి గ్రోత్ కనిపించింది. అండ్ లాస్ట్ లో మన పోర్ట్ఫోలియోలో ఒక స్టెబిలిటీ ఉండాలి, ఒక యావరేజ్ రిటర్న్స్ అనేది మనకు కనిపించాలి. అది మనకి ఈ హెడ్జ్ ఈల్డ్ పర్సంటేజ్ తోటి మనం తీసుకుంటే ప్రతి పోర్ట్ఫోలియోకి ప్రతి స్ట్రక్చర్ కి మనం ఒక పర్సంటేజ్ అనేది ఇచ్చాము. సో ఇది చాలా చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకున్నాము. సో రిటైర్మెంట్ ఆర్ 10 CR ఒక ఇండియన్ టార్గెట్ అనేది మనం అనుకుంటుంటే ఖచ్చితంగా ఇది మనం అనుకున్న దానికి చాలా చాలా దగ్గర ఉంది. కానీ ఇక్కడ ఒక ఎలిమెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ ఎలిమెంట్ అనేది మనకి ప్రొజెక్టెడ్ ఇన్ఫ్లేషన్. సో ప్రొజెక్టెడ్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో 6% ఉంది. సో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటే రియల్ పర్చేసింగ్ పవర్ అనేది మనకు అర్థం అవ్వాలి. అంటే నేను పెట్టిన డబ్బు నాకు పోస్ట్ ఇన్ఫ్లేషన్ నాకు ఎంత మిగిలింది అనేది మనం ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఆ ప్రకారంగా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ రియల్ పర్చేసింగ్ పవర్ మనం చెప్పుకుంటుంటే ఇన్ఫ్లేషన్ వల్ల మనం 10 కోట్లు మనం అక్యుములేట్ చేసుకున్నా కూడా మన యాక్చువల్ గా పర్చేసింగ్ పవర్ అనేది ఏంటంటే 5.58 CR. సో ఇవాళ రోజుల్లో కండిషన్ మనం చూసుకుంటే 5.5 CR. సో ఈ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ కూడా మనం తీసుకున్నాం కాబట్టి 10 CR ఒక మంచి టార్గెట్ అనేది మనకి తెలుస్తుంది. సో ఈ టార్గెట్ తోటి మనం ఒకవేళ వర్క్ చేస్తే మనం దగ్గర దగ్గర 1.86 lakhs per month మనం విత్డ్రా చేసుకోవచ్చు పోస్ట్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్. సో ఇది చాలా మంచి నంబర్ మనం చెప్పుకోవచ్చు. సో ఈ నంబర్ తోటి మనం పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ మనం చూసుకుంటుంటే మనం చాలా ఎఫ్లూయెంట్ గా ప్రీమియం లైఫ్ స్టైల్ అనేది మనం Tier 1 మెట్రో సిటీస్ లో కూడా మనం తీసుకోవచ్చు అనేది మనం చెప్పుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఈ నంబర్ ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేసిన తర్వాత అనేది మనం చెప్పుకుంటున్నాము. సో యాక్చువల్ గా 1.86 కాదు, ఇన్ఫ్లేషన్ తోటి అది ఎక్కువగా ఉంటది. సో ఇక్కడ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ తోటి మనం కన్సిడర్ చేసుకుంటే దిస్ నంబర్ ఇస్ క్లోజ్ టు 3.6 నుంచి 4 lakhs per month అనేది మనం ఫ్యాక్టర్ చేసుకుంటున్నాము. సో ఇది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి డిసిషన్ మేకింగ్ లో. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ఆ ప్రొడక్ట్ మనకి ఇంపార్టెంట్. చాలా మంది రియల్ ఎస్టేట్ ని ఒక స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకుంటారు, బట్ మ్యూచువల్ ఫండ్ ఒక ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ అనేది మనం చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని పారామీటర్స్ మీద మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ యాన్యువల్ ఈల్డ్, మనం పెట్టిన ఓవరాల్ కార్పస్ నుంచి మనం 6 to 7% వితౌట్ ఎనీ హెస్సల్, వితౌట్ ఎనీ ప్రాబ్లం మనం విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ నుంచి మనకు వచ్చేది 2 నుంచి 3.5%. సో రెంటల్ టాక్సేషన్ అనేది కూడా మనం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో లిక్విడిటీ, సో కంప్లీట్ పోర్ట్ఫోలియో మనం విత్డ్రా చేయాలన్నా కూడా మనం విదిన్ 2 వర్కింగ్ డేస్ లో మనం అమౌంట్ అనేది తీసుకొని రావచ్చు. కానీ ఇక్కడ లిక్విడిటీ అనేది పెద్ద సమస్య, ప్లస్ హై ట్రాన్సాక్షన్ కాస్ట్ మనం పే చేయాల్సి వచ్చింది. ప్లస్ ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకుందాము, మెయిన్ డిసిషన్ పర్సన్ ఒకవేళ సిస్టమ్ లో లేదు అంటే ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆ స్మూత్ ట్రాన్సిషన్ ప్రాసెస్ ఆర్ లెగసీ అనేది స్మూత్ గా జరగదు. సో ఇక్కడ ఆ స్మూత్నెస్ అనేది మనం చేస్తాము. క్యాపిటల్ అప్రిసియేషన్ డెఫినెట్లీ వెల్త్ క్రియేటింగ్. సో వెల్త్ క్రియేషన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అసెట్ అనేది మనం చెప్పుకోవచ్చు ఈక్విటీ. సో ఈక్విటీ పొజిషన్ అనేది మన పోర్ట్ఫోలియోకి కంపౌండింగ్ ఫ్యాక్టర్ ఇచ్చింది. ఇక్కడ డిపెండ్ అవుతుంది లొకేషన్, డిపెండ్ అవుతుంది రియల్ ఎస్టేట్ సైకిల్. సో మనం ఏ సైకిల్లో ఉంటామో ఆ సైకిల్ అనుకూలంగా మనం ఆ డిసిషన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మేనేజ్మెంట్ ఎఫర్ట్, ఇక్కడ జీరో మేనేజ్మెంట్ ఎఫర్ట్. పోర్ట్ఫోలియో నుంచి మనం SWP చేసుకుంటే ప్రతి నెల మన అకౌంట్ లో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ మాన్యువల్ ఇంటెన్షన్, మనం పర్టికులర్ ఇన్ పర్సన్ వెళ్ళి టెనెంట్స్ వేకెన్సీ మెయింటెనెన్స్ అన్ని దగ్గరుండి మనం చూసుకోవాలి. సో చాలా చాలా క్లియర్ గా
మనం అర్థం చేసుకోవాలి. మన లైఫ్ లో కాంప్లికేషన్స్ పెంచుకోవాలా లేకపోతే స్మూత్నెస్ ఉంచాలా అనేది మనకి స్లైడ్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఓవరాల్ గా యాజ్ ఎన్ మనం రిటైర్మెంట్ కి దగ్గర ఉంటాము ఆర్ రిటైర్మెంట్ తర్వాత మనం ఆ బాస్కెట్ మారిపోవాలి. ఇందాక వెల్త్ క్రియేషన్ అనుకుంటున్నాము, ఇక్కడ వెల్త్ సేఫ్టీ అనేది కూడా మనం చూసుకొని ప్లస్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కోసం మనం వెళ్తాము. సో సేఫ్టీ పాయింట్ మనం ఆలోచిస్తాము. ఒక స్టాండర్డ్ గా ఇంట్రెస్ట్ మన పోర్ట్ఫోలియోలో జనరేట్ అవ్వాలి ప్లస్ గ్రోత్ అనేది కూడా కనిపించాలి. సో ఈ ఓవరాల్ పోర్ట్ఫోలియోని మనం పర్సంటేజ్ వైజ్ మనం డిఫైన్ చేసుకుంటాము. సో ఆ పర్సంటేజ్ వైజ్ తోటి మన పోర్ట్ఫోలియోలో ఎంత ఎక్స్పెక్టెడ్ గా మనకి రిటర్న్ జనరేట్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి వెళ్తున్నాము. సో చాలా క్లియర్ గా మనకి స్ట్రక్చర్ అర్థం అవ్వాలి. రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన మ్యూచువల్ ఫండ్ గురించి మనం మాట్లాడుకుంటే 100% ఆఫ్ క్యాపిటల్ మనం రీపాట్రియేట్ చేసుకోవచ్చు. క్యాపిటల్ గెయిన్స్ మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంది మనం అక్కడ మన ఉన్న కంట్రీలో మనం దాన్ని తీసుకువెళ్ళొచ్చు. టాక్సేషన్ ఆస్పెక్ట్ లో డెఫినెట్లీ నార్మల్ గా మనం మ్యూచువల్ ఫండ్ లో ఈ విధంగా టాక్సేషన్ ఉండే ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఆర్ ఎన్ఆర్ ఏదైనా మనకి ఏంటంటే హయ్యర్ నెట్వర్క్ ఇండివిజువల్స్ ప్రతి ఒక్కళ్ళకి ఒక టాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ డెఫినెట్లీ డీటెయిల్డ్ గా మీ డిస్ట్రిబ్యూటర్ తోటి మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తోటి కూర్చొని మీరు డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఏది మనకి బెనిఫిషియల్ ఉంటుంది, ఏది మనకి బెనిఫిషియల్ ఉండదు అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ అర్థమయ్యి మనం ప్రొసీడ్ అవ్వాలి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ లెగసీ, వెల్త్ లెగసీ మీద మనం ఫోకస్ చేసుకుంటున్నాము. కష్టపడి మన డబ్బు క్రియేట్ చేసుకున్నాము, వెల్త్ క్రియేట్ చేసుకున్నాము, అక్కడి నుంచి మనం రిటర్న్స్ ఏ విధంగా తీసుకుంటాము అనేది స్ట్రక్చరల్ వేగా మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లస్ మెడికల్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో 14% ఆన్ అన్ యావరేజ్ హెల్త్ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. సో దానికి బ్యాకప్ సపోర్ట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ ఒక లంసమ్ అమౌంట్ అనేది మన పాకెట్ లో మనం రెడీ చేసుకోవాలి అవుట్ ఆఫ్ దిస్ 10 CR. సో అది ఒక బ్యాలెన్స్డ్ వేగా మనం వెళ్ళాలి. సో ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటా మనం దాన్ని సపోర్టివ్ గా వెళ్ళొచ్చు. సో ట్రాజెక్టరీ ఏ విధంగా మనం క్యాపిటల్ గ్రో అవుతుంది. ఇనిషియల్ 2 years లో మనం పెట్టిన అమౌంట్ కి 1.33 CR అనేది ప్రొజెక్షన్ కనిపిస్తుంది. 5 years తోటి మనం చూసుకుంటే మనం పెట్టిన పెట్టుబడికి మనం దగ్గర దీనికి దగ్గర ఉంటాము. అదే విధంగా ఒక 8 years ప్రకారంగా మనం చూసుకుంటే మన పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చూసుకుంటే మన వాల్యుయేషన్ ఎక్కువ ఉంటది. సో 10 years కి దగ్గర ఉంటే క్లోజ్ టు 6 crores ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద మనకి 11.22 CR. సో ప్రొజెక్షన్ ఇస్ యాజ్ పర్ 12%. సో మనం ఎంత రిస్క్ తీసుకుంటాము, దీనికోసం మనం ఒక క్లియర్ స్టెప్ తీసుకోవాలి, రిస్క్ ప్రొఫైలింగ్. సో రిస్క్ ప్రొఫైలింగ్ చూసుకుంటే మనం కన్జర్వేటివ్ లో ఉన్నామా లేదా మనం మోడరేట్ రిస్క్ లో ఉన్నామా లేకపోతే మనం హై అండ్ అగ్రెసివ్ రిస్క్ లో మనం వెళ్తున్నామా అనే ఆలోచనతోటి మనం మన పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ మీద ఫోకస్ చేసుకున్నాము. ప్లస్ ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి కంపౌండింగ్ ఫ్యాక్టర్ మన పోర్ట్ఫోలియోలో చాలా ఈజీగా మనం చూసుకోవచ్చు. యాజ్ పర్ నంబర్స్ మనం చూసుకుంటే 5 years లో 4.12% క్రోర్స్ అనేది కనిపిస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే మన పోర్ట్ఫోలియో కూడా దగ్గర ఆ విధంగానే మల్టిప్లై అయింది. సో ఇన్వెస్ట్మెంట్ 3 నుంచి 6 పెరిగింది. మన ఇన్వెస్ట్మెంట్ అనేది 4.12 క్యాపిటల్ వాల్యూ ఇక్కడ 11.20 వాల్యూ కనిపించింది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఐదర్ 1.75 times ఆర్ 2 times అనేది మార్కెట్ లో పెరగటం మనం చూస్తాము. సో ఇక్కడ క్లారిటీ తీసుకుందాము, మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది మన కోసం కాదు, మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అనేది కూడా స్మూత్లీ ఆ ట్రాన్సిషన్ జరగాలి, ఆ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ జరగాలి. సో డెఫినెట్లీ ఎన్ఆర్ఐస్ అనుకుందాము, ఎన్ఆర్ఓస్ అనుకుందాము, ఆర్ ఇండియాలోనే వెల్దీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లెగసీ ప్లానింగ్ అనేది మనం చెప్పుకుంటే దీనిలో మనం క్లియర్ గా చెప్పేది ఏంటంటే మనం ఎస్టేట్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ప్రతి ఒక్కటి మన ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవాలి, మన క్యాపిటల్ ని ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియోలో కొద్దిగా క్లారిటీ అనేది మీకు ఇచ్చాను. డెఫినెట్లీ ప్రతి ఒక్క హై క్యాపిటల్ అనే వాల్యూ మనం రీచ్ అవ్వచ్చు.
కండిషన్ ఏంటంటే మనం ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ తోటి వెళ్ళాలి. ఏది లాంగ్ టర్మ్ స్ట్రాటజీకి వెళ్ళాలి, ఏది టాక్టికల్ స్ట్రాటజీ వెళ్ళాలి అనేది మనం టైం టు టైం క్రాస్ చెక్ చేసుకొని మనం ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తే డెఫినెట్లీ దానివల్ల మనం ఆ టార్గెట్ రీచ్ అవుతాము. హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. డెఫినెట్లీ మీ రిక్వైర్మెంట్ మీ ఏది ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ నాకు కమెంట్స్ లో మీరు డెఫినెట్లీ పెట్టాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.